ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ మీ ఇక్కడ పరిస్థితి మీద అనుకుంటున్నారు, మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్ అంటే కరెక్ట్ కాదని చెప్పం, అవునని చెప్పం, మనం చూడాలి కదా. ఈ కాలం కొద్దీ నిజము అబద్ధము, అబద్ధం నిజమవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. అబద్ధం చేసిన వాళ్ళను నిజంగా ఉన్న వాళ్ళని కూడా అబద్ధం అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు నిర్ణయం, మనం హిందూసం కాబట్టి దేవుడు ఉన్నాడంటే ఏ రాయిలో అయినా ఎక్కడైనా చెట్లో అయినా పూజిస్తాం మనం. ఆ దైవత్వం చూసుకుంటాం, రాయిలో కానీ చెట్లలో కానీ ఎక్కడ కానీ మనం దైవత్వం చూసుకుంటాం అంతే తప్ప మనం ద్వేషాన్ని మనం చూడం. వేరే ఆలోచన మనకు రాదు, లాంగుగా తీయం, అది వాళ్ళ నిర్ణయం. మాకు నమ్మకం ఉంది దేవుడు ఉన్నారంటే ఏమో చూద్దాం, దేవుడు ఉంటే మంచిదే కదా, పోయేదేం లేదు, ఎంతో ఎక్కడో పోతుంది. ఒక అమ్మాయిని చూసినాం, ఒక ఆడబిడ్డను చూసినాం, ఒకవేళ దేవుడు ఉంటే చూస్తాం. ఈ కాలం కొద్దీ మనం ఈ జనరేషన్లో ఒకవేళ నిజమే అయితే ఈ జనరేషన్లో ఈ కాలం కొద్దీ మనం చూసిన వాళ్ళం అవుతాం అంతే. మాట్లాడుతాను నేను స్వయంగా పాతాళలోకి చెందిన నాగరాజు నాగరాజు కుమార్తె ఈ జన్మలో కొన్ని కార్యాలని నెరవేర్చడానికి వస్తున్నారు. ఆ మాట నిజమై ఉండొచ్చు. ఆ అమ్మాయి పెద్దగా వయసు ఏం లేదు, పెద్ద ఆవిడేం కాదు. ఆ అమ్మాయికి ఎన్నో కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి దీంట్లోకి వచ్చిందంటే ఎన్నో ఆశలు కోరికలు అవన్నీ కూడా మైండ్లోంచి డిలీట్ చేయాలి. నువ్వు చెప్పేది ఏంటిది, నువ్వు వేసాలు ఏంటి అంటారు. కాబట్టి అవన్నీ డిలీట్ చేసి ఈ వేలోనే ఉండాలి. ఈ వేలో అందరికి రాదు. నిజమై ఉండొచ్చేమో, దీంట్లో అమ్మాయికి వచ్చేదేం లేదు, నిజం అయిండొచ్చు, నమ్మితే ఏం పోతుంది. 9 సంవత్సరాల నుంచి అదే ఇదిలో ట్రాన్స్లో ఉన్నాను చెప్పి మాట్లాడుతున్నారు. అదే నిజం అయిండొచ్చేమో. ఇప్పుడు చాలా మందికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే తెలియదు, నా కల్లో అమ్మ కనపడుతుంది, రేపేం జరుగుతుందో నాకు చెప్తారు. దాన్ని బట్టి ఇంకా ఉన్నారా అయితే నేను ఏదైనా తెలుసుకోవచ్చు అని ఇక్కడ దాకా వచ్చా. అది అంటే మీకు కూడా అట్లానే అట్లా ఏం లేదు. మా ఇంటి అమ్మవారు ఆడపడుచు గంగమ్మ తల్లి, మేము పూజిస్తాం, మేము కుమ్మరోళ్ళం పూజిస్తాం. మాకు రేపు ఏం జరగబోతుంది, పక్కింట్లో ఏం జరగబోతుంది కూడా నాకు చెప్తుంది. ఒకవేళ మంచి అయితే చెప్పినా అనుకో, అబ్బా పలానా మంచి చెప్పింది జరిగింది అంటారు. చెడ అయింది అనుకో, నేను చెప్పినాక మీ ఇంట్లో ఏదో జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి అన్నారనుకో, వాళ్ళకి అక్కడ యాక్సిడెంటో దెబ్బో ఏదైనా జరిగింది అనుకో, పొద్దున్నే చెప్పింది నోరు ఏంటో జరిగింది అంటారు. రెండు వాళ్ళే మాట్లాడతారు. అందుకనే మనం ఏది సైలెంట్గా ఉంటే పోయిద్ది. కాకపోతే ఇక్కడ మనలో మన దేవతలు మన గ్రామ దేవతలే మనకు దేవతలు. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్తాం, మాట్లాడతాం, ఎట్టు కూర్చుంటాం, ఇచ్చేయటం, దూరంగా ఉండే సిచ్యువేషన్ ఏమి ఉండదు. మన గ్రామ దేవతలు అంటే ఎల్లమ్మ, పోలేరమ్మ. ఇప్పుడు కొంతమంది దేవుళ్ళందరూ బ్రాహ్మణులే పూజించాలి, వాళ్ళే అభిషేకం చేయాలి, ఎక్కడి నుంచో దండం పెట్టుకోవాలని. కరెక్ట్. మన గ్రామ దేవత అంటే మనమే పూజించుకుంటాం, మనమే అభిషేకం చేసుకుంటాం, ఆమెను పట్టుకొని హక్ చేసుకొని కూడా శివుడైనా కానీ ఇవైనా కానీ మనతో అట్లానే ఉంటుంది దాదాపుగా. కాబట్టి మా ఇంటి దేవత ఏంటంటే గంగమ్మ తల్లి. కాబట్టి మాకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి చూద్దామనే ఒక ఉద్దేశంతోనే, నేను నమ్మకంతోనే వచ్చా. మీరు చాలా కరెక్ట్గా చెప్పారమ్మా. ఎందుకంటే నా మనసులో మన మాట కూడా అంతే. ఎందుకంటే మన దేవతలు అంటే మన దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడగలగాలి, మన యొక్క ఇది ఉంటుంది అస్వతంత్రం. కానీ కొంతమంది దేవుళ్ళు అస్వతంత్రం లేదు, మనం ఇచ్చేయడానికి ఉండదు. చెప్పకూడదు. తిరుపతికి పోతాం మనం, ఎంత దూరం, ఎంత ఖర్చు పెట్టుకొని పోతాం, ఎంత దూరం నుంచి దండం పెట్టుకుంటాం. అక్కడికి పోవటానికి అంతన్నా మనకు ఉందా? కానీ మన గ్రామ దేవత, కానీ మనకు పిలిస్తే పలుకుతుంది. మళ్ళీ ఈవిడ పిలిస్తే పలుకుతుంది. అమ్మ బిడ్డలకు బాగాలేదన్నా, అమ్మ అన్న వచ్చి పలుకుతుంది, పట్టుకలుగుతుంది మరి అది. కాబట్టి మన గ్రామ దేవతలు మన చిన్న చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అవన్నీ చూసుకున్న తర్వాత దూరం మెట్టెక్కితే బాగుంటుంది. ఎవరేం చెప్తున్నారో విని దానివల్ల పోయేది ఏం లేదుగా. అంత లాంగ్ తీసుకొని ఆమె తప్పు మాటలు మాట్లాడటం, ఆ పిల్ల చిన్నపిల్లే కదా, తప్పు మాటలు మాట్లాడటం ఏమో కొంచెం విశ్లేషణ చేస్తే, అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత విశ్లేషణ అదే నిజమే వచ్చాము. మనం ఇంత తప్పు మాటలు మాట్లాడి చేయకూడదు కదా. అదే మీరు చెప్పింది రైటేనమ్మా. ఎందుకంటే మన దేవతలు అంటే పక్క ఉంటారు, మనతో ఉంటారు, మనతో కలిసి ఉంటారు, మనం పెట్టింది తింటారు. మన కోడిని కోస్తే కోడిని తింటారు, ఏమ్మా మన కోడిని కోస్తే కోడిని తింటారు, మేకను కోస్తే మేకను తింటారు, మన పొంగల్ పెడితే పొంగల్ తింటారు, అన్నీ చేస్తారు. కానీ కొంతమంది దేవుళ్ళకి అది రానివ్వరు మనల్ని, అంటే మధ్యలో వాళ్ళు ఉంటారు. ఇదొక్కటే ఉంటది మనకి, ఇదొక్కటే మనం ఎంత డబ్బు పెట్టుకున్నా ఇదొక్కటే చేయగలుగుతాం, ఏం చేయలేం మనం. అదే మనం అదే చేయగలం. అదే మన గ్రామ దేవతలకు అడిగిపోయినాం అనుకో, స్వయం శక్తిలో మన ఇంట్లో ఆడబిడ్డకు మనం ఎలా చీర కడతామో, ఎలా బొట్టు పెడతామో అవన్నీ గ్రామ దేవతలకు చేస్తాం. ఇంకా నాగమ్మ తల్లి అయినా అంతే, గ్రామ దేవతలు అయినా అంతే, ఎవరైనా అంతే కదా. దాదాపుగా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం అభిషేకం చేసుకోవచ్చు.
అన్ని కొన్ని చోట్ల కుదురుద్ది, కొన్ని చోట్ల కుదరదు శివుడికి అనేది. అదే అంటే శ్రీశైలం సంథింగ్ ఎక్కడికి వెళ్తే మాత్రం మనమే స్వయంగా చేసుకో, అది కొంచెం అదే అవును కానీ ఇక్కడ మాత్రం కుదరదు. కుదరదు. వెంకటేశ్వర మాత్రం కుదరదు. ఇంకా ఏ దేవుడు కుదురుతాడు? ఏ దేవుడు మనకు కుదరదు. అంతే. మన గ్రామ దేవతలు మనం పూజించుకుంటే మనము ఫస్ట్ ఇల్లు ఇండ్లు గెలిచి రచ్చ గెలిచమన్నారు. ఫస్ట్ మన గ్రామ దేవతలు మన హిందూస్ వరకన్నా, ఎవరో నమ్ముకుంటే మనలే, మన హిందూస్ వరకన్నా పక్కన వాళ్ళందరూ వాళ్ళను ఎంత హైప్ చేసుకుంటున్నారే. మన దేవుళ్ళని మనం కించపరచుకోవచ్చా? మనం చేసుకోవచ్చా? మనమే మరీ విజ్ఞానంలోకి, నేను ఎక్కడికో మూర్ఖత్వంలోకి వెళ్ళమనట్లేదు, కానీ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇన్ని అప్పట్లోంచి దేవతలు లేని ఇన్ని గుళ్ళు వచ్చాయి మనకు, ఇంత రాజులు కట్టించారా? వాళ్ళకి తెలియదా? కాబట్టి కొంచెం అన్నా మనం దేవతలను తెలుసుకొని పూజించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎన్నో సినిమాలకు పోతాం, షికార్లకు పోతాం, ఎంతో పోతాం కదా. జస్ట్ నెలకొకసారో పండగకో ఏ దేవుడు ఎక్కడున్నాడో, మన దేవుడు ఎవరో వల్ల మనశాంతి ఉంటుంది, మనశాంతి ఉండి చుట్టుపక్కల బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఏ దేవుడు ఎక్కడ నెలకొకసారో పండగకో పోయి దేవుని పూజించుకుంటే మనశాంతి, మన దేవుని మనం గౌరవించుకున్నట్టు అవుతుంది. మన పిల్లలకు మనం మంచేంది చెడేందో చెప్తాం. ఇప్పుడు ఎన్నెన్నో జరుగుతున్నాయి, చూసినప్పుడల్లా ఏంద్రా ప్రపంచం ఎటుపోతుంది అనిపిస్తుంది, బాధేస్తుంది. మగపిల్లలకు బాధ వేస్తుంది, ఆడపిల్లల తల్లులకు భయం వేస్తుంది. కొంచెమన్నా ఈ పిల్లోళ్ళకి ఈడ దేవుడు ఉన్నాడు, ప్రత్యక్ష దేవుడు ఉన్నాడు నాన్న, మనం ఈ తప్పు చేస్తే ఇలా దేవుడు ఉన్నాడు నాన్న కొడతాడు, అదే అంటే దేవుడే లేని మన నిర్ణయం చేసేస్తే మన పిల్లలకి ఏం తెలుస్తుంది? అదే విజ్ఞానం ఉండాలి, దేవుడి పక్క భక్తి రెండు ఉండాలి. మరి మూర్ఖత్వం బొమ్మని చేతులు ఉండకూడదు, ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ మన పిల్లలకు చెప్పండి, ఈడ దేవుడు ఉన్నాడు, దేవుడు మనం తప్పు చేస్తే అని కొంచెం చేయకూడదు, మన అంబడి తిరుగుతుంటాడు, ఈమె తిరుగుతున్నారు, ఈ కాలం కొద్ది ఉన్నారు నాన్న, మన అంబడి మనం పూజించే దేవుడు ఉన్నాడని చెప్పాలి. చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నా నిర్ణయం అది. మీరు కానీ కొంచెం లొకేషను మాలాకు తెలియదు, మాకు ఇప్పుడు నేను ఇద్దరిని కనుక్కొని నా ఎంబడి వచ్చే వాళ్ళని ఇద్దరిని కనుక్కొని మీకు తెలుసా అని వచ్చాను. మీరు లొకేషను గూగుల్ మ్యాపు దగ్గరున్న వాళ్ళమే, ఇంకా ఎంతోమంది దూరం ఉంటారు. మీరు అసలు ఇక్కడికి ఆ అమ్మాయి భవిత ఇక్కడికి వచ్చిన విషయం కూడా మీరు క్లారిటీ చెప్పాలి. వీడియోలలో మాకు కొద్దిగా తెలిసింది, ఆ అమ్మాయి ఇక్కడ ఉందా ఇక్కడ అని. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి గుంటూరు జిల్లా లింగాయపాలెం అని చెప్పాను అంటారు. అంటే మనకంటే తెలిసింది గుంటూరు జిల్లా అని. ఇప్పుడు కడప జిల్లా అంటే కడప జిల్లా కిందకి రాజంపేట వస్తుంది, ఇంకా చాలా చాలా ఊర్లు వస్తాయి. అది నేను యాక్చువల్గా గుంటూరు జిల్లా అయితే ఫస్ట్ ఏమనుకున్నానంటే ఏటూరు లింగాయపాలెం ఉంది, అది అనుకున్నాను. ఆ పక్క మాకు దాదాపు ఒక 20 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ గుంటూరు నుంచి దాదాపు ఒక 15-20 కిలోమీటర్లు ఉన్నట్టుంది దాదాపు. ఇది ఈ స్వామి ఉన్నారు కదా, వాళ్ళ శిష్యులు ఉన్నారు, అతని నెంబర్ అని ప్రొవైడ్ చేయండి ఎక్కడ అని, కింద గూగుల్ మ్యాప్ ఇవ్వండి. ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారేమో ఆ అమ్మాయిని చూసి. అది థ్యాంక్ యూ. నా పేరు వీరాంజనేయులు అండి, మాది ఇక్కడే గుంటూరు లోకలే. ఇక్కడ స్వయంభూ నాగసాయి బాబా పిలిచారని మేము ఇక్కడ మా భార్యకు ఉద్యోగం కోసం ఇక్కడ బాగా చెప్తున్నారు వాకు, మా అందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము కూడా ఉద్యోగం రీత్యా అడగడానికి మేము వచ్చాము ఇక్కడికి. మీ భార్య గారికి ఉద్యోగం వచ్చిందండి? రాలేదు, దాని గురించి మేము ప్రయత్నం చేస్తుంది, ఎగ్జామ్స్ రాస్తుంది, దానికోసం మేము అడగటానికి వచ్చాము అన్నమాట. అంటే మీరు ఇక్కడ నాగరాణి అని ఒక నాగరాజు కుమార్తె ఇక్కడికి వచ్చిందని తెలిసిందండి మీకు? తెలిసిందండి మాకు కూడా, మేము నిన్నే వచ్చాము. ఆమెకి పౌర్ణానికి అమావాస్యకి అలా వస్తుందని చెప్పేసి వచ్చి వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి తెలిసింది, చూద్దామని మేము కూడా ఆసక్తిగా ఉన్నాం. అంటే ఆవిడ కరెక్టే మాట్లాడతాను మీరు అనుకుంటున్నారంటే, తను నాగరాజు కుమార్తెను నాగరాణి కుమార్తెను అని చెప్తుంది, ఆ మాట మీరు నమ్ముతున్నారు? అది మేము ఇంకా చూడలేదు, మేము ఈరోజు చూద్దామని వచ్చాము. చూస్తే మాకు తీసుకుందామని వచ్చాము మేము కూడా. అది సంగతి. అంటే ఇప్పుడు కనుక మీరు ఎట్లా ఉంది ఇక్కడ మీరు రావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా మాకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో మేము నమ్మకంతోనే వచ్చాము ఇక్కడికి. మన భారతీయ చరిత్రలో నాగులు అనే పదానికి ఒక ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది. అది కనుక మనం చూసినట్టయితే దక్షిణ పదానికి చెందిన వారిని నాగులు అని చెప్పి అంటారని, ఉత్తరం గోదావరి కృష్ణ నదుల మధ్య నివసించే వారిని నాగులు అంటారని, వాళ్ళే తెలుగు వారని చెప్పేసి మన భారతీయ చరిత్ర చెప్తుంది, కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. అదేవిధంగా నాగులు ఒక ప్రత్యేకమైన ఒక చరిత్ర ఉంది.
మనం ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ నాగులు అనేవి మన క్రీస్తు పూర్వం మహంజుదార నాగరికత నుంచి పశుపతి నాగులు అనేవాళ్ళు ఇక్కడ మనకి పరిచయమైన పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నా కానీ ఆ నాగులకి మనకి తెలుగు వారికి విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఈ నాగరాజు అనే స్వామి శివుని మెడలోను ఒక హారంగాను తను వెలుగొందాడు. అదేవిధంగా ఆ విష్ణుమూర్తి యొక్క పాన్పుగా కూడా తను ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే నాగులు కూడా నాగులను పూజించడం కూడా మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయిపోతుంది. ఎందుకంటే మనకు మన పురాణ గ్రంథాల ప్రకారం నాగలోకం అనేది కూడా ఉందని, ఆ నాగలోకం అనేది మన భూమి కింద ఉందని చెప్పేసి మన భూలోకము అంటే పాతాళ లోకంలో నాగలోకం అంటారని అక్కడ ఒక నాగరాజు అక్కడ ఉంటారని చెప్పేసి, నాగరాణి ఒక లోకం ఉంటుందని చెప్పేసి అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి వాళ్ళు అప్పుడప్పుడు మానవ కన్యలుగా వాళ్ళు రూపాంతరం చెంది ఇక్కడికి వచ్చి భూమి మీదకి వచ్చి సంచరించి వెళ్తామని చెప్పేసి అనేక గాథలు మనం వింటున్నా ఉన్నాము, అనేక కథలు వింటున్నాం. అది పుక్కింటి పురాణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ యొక్క మత విశ్వాసం అనేది మనతో ఆధారపడి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా చూసినట్టయితే గత కొన్ని రోజుల పాటుగా ఒక భవిత అనే అమ్మాయి తను నాగరాణి కుమార్తెనని కొన్ని దైవికార్య నిమిత్తం ఇక్కడికి వచ్చానని చెప్పేసి మనకి వైల్డ్ బుల్ఫ్లో మనకి ఇంటర్వ్యూ మనం చూస్తూనే ఉన్నాము. ఇదంతా మన వైల్డ్ బుల్ఫ్ యొక్క ప్రజలు తెలుసు. గత కొన్ని రోజులుగా ఆవిడతో మాట్లాడుతూ ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. తను ఒక మాట చెప్పింది, ఎప్పుడైతే మనకి పౌర్ణమి వస్తుందో తనకి ఆ రోజు శరీరంపై పొలుసుల్లాగా ఏర్పడతాయని చెప్పేసి ఆ పొలుసులు వచ్చే క్రమంలో చాలా తాను పెయిన్ అనిపిస్తుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పౌర్ణమి అంటే నాగులకి పౌర్ణమికి విడదీయలేని సంబంధం ఉంది. అదంతా మనం చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ పౌర్ణమి రోజు కంపల్సరీగా పాములు తమ యొక్క కుబుసాన్ని విడిచి కొత్త రూపాన్ని సంతరించుకుంటుందని చెప్పేసి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ నాగరాణి కూడా ఈరోజు తన యొక్క ఆ పొలుసులు అంటే వస్తాయని చెప్పేసి అవి మొత్తం పోతాయని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మాట కూడా అంటున్నారు, అవి మొత్తం మా ల్యాబ్లకు పంపించామని చెప్పేసి అక్కడ నుంచి ఆ ల్యాబ్ దగ్గర నుంచి ఆ ఫలితాలు రావాల్సిందని చెప్పేసి వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా భూలోకంలో తను వెలిశానని కొన్ని దైవికమర్తలను చెప్తున్న ఈ నాగరాణి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో లింగాయపాలెంలో అని చెప్పేసి ఒక గ్రామంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నాగులకి అయితే ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న మన తెలిసింది మనం చూసాము. ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఇక్కడికి వచ్చి పూజలు చేయడం గత 10 రోజుల మటు మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈరోజు పౌర్ణమి గురు పౌర్ణమి ఈరోజు ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి మనం వచ్చాము. ఎందుకంటే తను పౌర్ణమి రోజు తను కుబ్సం లాంటిది తను ఇదవుతుందని ఆ పొలుసులు వస్తాయని చెప్పేసి తన బాధను అనిపిస్తానని విషయం మీకు